మోషే సుఖోపవాసములలోని 32వ దినము. ఎన్నిక జనాంగము. నిర్గమకాండము 4వ అధ్యాయం 21 నుండి 23 వచనం వరకు. ప్రార్థన. తండ్రి, నీవు అబ్రహామును ఏర్పాటు చేసుకొని ఆయన గర్భములో నుండి వచ్చిన వారిని నీ ఏర్పాటు జనాంగముగా మార్చుకున్నందుకు వందనములు. నీ పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధతో సిద్ధపరిచినావో మా మానవ జ్ఞానముతో మేము తలంచలేము, గ్రహించలేము. అట్టి నీ అద్భుత కృప మాకును దయచేయుటకు నీ ఏర్పాటు వర్తమానం మిమ్మని ఏర్పాటు నామమున యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. ఎన్నిక జనము. ఈ పేరునకు యూదులు ఆరంభ జనము. అన్యజనములో వారు వీరిలో నుండి వేరైపోయినందున వారు ఇశ్రాయేలీయులుగా మిగిలిరి. యూదులననియు హెబ్రీయులనియు ఇశ్రాయేలీయులు అనినను పాత నిబంధన జనమనినను ఎన్నిక జనమనినను ఒకటే. రక్షకుని జన్మ జనాంగము ఎన్నో తిప్పలు పడితేనే గాని దేవుడు రక్షకుడు పుట్టలేదు. ఈ జనమును సిద్ధపరచుటకు దేవుడు అన్యులను వాడుకొనవలెను. 1 పాపుల గుంపు, 2 రక్షణ గుంపు, 3 సిద్ధపడిన గుంపు, 4 పెండ్లి గుంపు. ఇశ్రాయేలీయులు ఎంత ఎన్నిక జనమైనను ఎంత భక్తులైనను తప్పు చేసిన ఎడల శిక్షింపవలసి వచ్చెను. అందుచేత దేవుడు న్యాయమైన దేవుడు కనుక వారిని శిక్షించెను. 1 బానిసత్వములో ఉంచెను, 2 కష్టపడి పని చేయుటకు నేర్పించెను, 3 ఇక ముందుకు రాజులై పరిపాలించెదరు గాని బానిసత్వములో బాగా నేర్చుకొని కూలీలను కనికరించుట నేర్చుకొనవలెను. బిషప్పు అవ్వాలెనంటే క్రీస్తు కొరకు కూలి పని బాగా చేయాలి. అప్పుడు ప్రజల పరిస్థితులు బాగుగా తెలిసి ఉండును. 1 శిక్షావిధి, 2 బానిసత్వము, 3 విధేయత, 4 కష్టపడి పనిచేయుట నేర్చుకొనవలెను. ఇవన్నీ ముందుకు వారికి అక్కరకు వచ్చును. ముందుకు వారు రాజులగుదురు. మొదటిసారి దావీదు సొలొమోనుల తరువాత 22 మంది రాజులు అనగా ఫరో రాజును మించిన రాజులుగా వారు కాబోచున్నారు. ఇది దేవుని ఉద్దేశము. కానీ ఇశ్రాయేలీలకు ఈ సంగతి తెలియదు. ఇది ఒక రకమైన ట్రైనింగు. పై 4 విషయములలో ఆయన వారికి శిక్షణ ఇచ్చును. 2 బోధనా ట్రైనింగు. 5 ఖండములలోని ధ్యాన విధులన్నీ నేర్పించెను. బానిసవారు విద్యార్థులైరి. 10 ఆజ్ఞలు నేర్చుకొనిరి. కనాను వెళ్ళిరి. ఇక్కడితో వారికి 2 ట్రైనింగులు అయినవి. 3 రాజులు కాబోవు ముందు ఇశ్రాయేలీయులు పటాలము వారు కావలెను. ఐగుప్తులో రాజుగారి యొక్క పటాలమున్నది. అప్పుడు పటాలములోని సిపాయిల వలె వారు తమ శత్రువులతో యుద్ధము చేసి వారిని జయించెదరు. యెహోషువ నాయకత్వములో వారు యుద్ధ విద్యలు నేర్చిరి. మోషే 2 చేతులు పైకెత్తితే ఇశ్రాయేలీయులు గెలిచిరి, క్రిందికి దింపితే అమాలేకీయులు గెలిచిరి. ఐగుప్తులో యెహోషువ పటాలము యొక్క విద్య నేర్చుకొన్నాడు. ఐగుప్తులో ఎన్నిక జనము యొక్క ఫోటో అనగా రూపము ఏదనగా ఏడ్చుట, ఏడ్చేవారిగా ఉండుట. అరణ్యములో వారి ఫోటో విద్యార్థులుగా ఉన్నది. పాలస్తీనాలో వారి రూపము లేదా ఫోటో సిపాయిలుగా ఉన్నది. అప్పుడు వారికి సౌలు రాజైనాడు. 1 బానిసవారు, 2 విద్యార్థులు, 3 భటులు, 4 రాజులు. అరణ్యములో వారు బైబిలు నేర్చుకొని గుడారము వేసి గుడిసేవ చేయుచు పూజారులైరి. బానిసలైన వారు పూజారులైనారు. ఈ ప్రకారము దేవుడు వారిని ఏర్పాటు జనాంగము అంతస్తుకు లాగుకొని వచ్చినారు. అరణ్యములో పూజారులైన వారే కొండ క్రింద భటులయ్యారు. చివరికి వాగ్దాన దేశంలో రాజులయ్యారు. ఈలాగు ఇశ్రాయేలీయులు సౌలుతో రాజులును అహరోనుతో యాజకులైరి. అలాగే మనమును 1000 ఏండ్ల పాలనలో రాజులను యాజకులను అవుతాము. పేతురు పత్రికలో మనము దేవుని యొక్క రాజులమని ఉన్నది. మనము 1000 ఏండ్ల పరిపాలనలో గుడిలో ఆరాధనయు, బయటకు వస్తే రాజరికము చేయుదము. ప్రశ్న. 1000 ఏండ్లలో ఎన్నిక జనాంగము ఎందుకు ఉంటారు? ఎన్నిక జనములో నుండి యూదులను, వారిలో నుండి క్రైస్తవులను, వారిలో నుండి పెండ్లి కుమార్తెను ప్రభువు బయటకు తీసెను. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం, కొలస్సై పత్రిక అంతయు చదవండి. పెంతెకొస్తు అయిన తర్వాత పౌలు, బర్నబాలు వచ్చెను. ప్రభువు పుట్టు వరకు ఎన్నిక జనము యూదులు. దేవుని దృష్టిలో ఎన్నిక జనము క్రైస్తవులు. అసలు ఎన్నిక జనము పెండ్లి కుమార్తె సంఘము. ఇది ఎఫెసీలో ఉన్నది. ఆనాడు మోషేను, అహరోనును ఇశ్రాయేలీయులు హింసించలేదా? అలాగే ఆయనను సిలువ వేయలేదా? కనుక అన్యులలో నుండి యూదులను వేరు చేసినట్లు
క్రైస్తవులలో నుండి పెండ్లి కుమార్తెను శ్రమల ద్వారా వేరు చేయును. ఇది దేవుడే వేరు చేయు కార్యము. తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా చూచుకొనవలెను. పెండ్లి కుమార్తె వరుసలో లేకుండా ఆ వరుసలో ఉన్నాను అనుకునే వారిని గూర్చి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. 1000 ఏళ్ల పాలనలో పెండ్లి కుమార్తె వరుసలోని వారు రాజులను పూజారులునై ఉందురు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నట్లు అన్ని దేశముల వారును 1000 ఏళ్లలో ఉంటారు. పెంతెకొస్తు లోకమంతటా ఉన్నది. ఆత్మ సంఘమును పెంచినది. ఆ సంఘమే నేటి వరకు వచ్చినది. దీవెన. అలాగు బానిసల నుండి రాజులుగా తయారై మేఘమెక్కు ఎన్నిక జనముగా పెండ్లి కుమారుడు నేటి ధ్యానాంతమున మిమ్మును స్థిరపరచునుగాక. ఆమేన్.